Namaste, welcome to 1TV News. మార్కాపురం జిల్లా అయిన సందర్భంగా 9వ బ్లాక్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్న క్యాంటీన్లో అల్పాహారం ఏర్పాటు చేశారు. బాలికల ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పఠాన్ నాగూర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు మెడికల్ కాలేజీ పూర్తి చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ బాలికల ఉన్నత పాఠశాల పఠాన్ నాగూర్, నరుల్లా, కృష్ణం నాయుడు, బాలాజీ, షఫీ, రషీద్ తదితర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మన టీడీపీ ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా చేసి చూపించారు. అలానే మన కందుల నారాయణ రెడ్డి గారు జిల్లా కోసం అహర్నిశలు పోరాడి జిల్లాని సాధించారు. ఈ విధంగా చేయాల్సిన పనులు ఇంకా వెలుగొండ ప్రాజెక్టు, మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇవి కూడా ఒక సంవత్సరంలో పూర్తి మన వెలుగొండ ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా కందుల నారాయణ రెడ్డి గారు చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యకర్తలు, నాయకులు అన్న గంటలో ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేశాము. జిల్లా కోసం కృషి చేసి మాకు జిల్లా ఇప్పించినందుకు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని బదివేలుపట్నం నందు నెల్లూరు రోడ్లో గల మన రాజ్యాంగ పిత భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని దేశాలలోకెల్లా భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగమని, దేశంలోని ప్రతి వ్యవస్థ మన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఒక బలమైన వ్యవస్థగా తయారైందని తెలిపారు. మనందరికీ మన రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి లాంటిదని, కావున మనమందరం మన రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, రాష్ట్ర బూత్ విభాగం ప్రధాన కార్యదర్శి యథారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా ఎస్సీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలు చిరకాల స్వప్నం సాకారమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలపడంతో ఈ ప్రాంతవాసులు సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం రాత్రి స్థానికంగా కేక్ కట్ చేసి వేడుకలను చేసుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి భారీ ఎత్తున నిర్వహించిన వాహన ర్యాలీలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు. మార్కాపురం జిల్లా కలను ముఖ్యమంత్రి సాకారం చేశారని, జిల్లా అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేస్తానని తెలిపారు. బీసీలకు చాలా అన్యాయం జరిగిందని బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్లను కేటాయించారన్నారు. పేరుకే 23% రిజర్వేషన్లు కానీ 10 నుంచి 18 మధ్యలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. 42% నుంచి 22%కు తగ్గించడం వలన సర్పంచ్లు నష్టపోతున్నారన్నారు. బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయి. మీరు చూస్తే బీసీ ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్లు కేటాయించాలో 50% పైగా ఏ గ్రామంలో ఏ కులం ఉందో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది.
మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా 56% మొన్న జరిగిన తెలంగాణ కులగణంలో 56% రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణం లెక్కలో తేలింది. మరి 56% తీసుకురావాలి ఇక్కడ. వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న జరిగిన మీటింగ్ లో కూడా కృష్ణ గారు మనకు జరుగుతున్న అన్యాయం పైన కార్యాచరణ రూపొందించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణలో ఉన్న గ్రామాన అన్ని జిల్లాలు మండలాల వారీగా రిలే నిరాహార దీక్షలు, దాని తర్వాత రహదారుల దిగ్బంధనం ఇలాంటి కార్యక్రమాల కార్యాచరణ ఉంది. మనం ఇది చివరి వరకు వచ్చింది. బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు. ఈ గ్రామాల్లో వచ్చిన చైతన్యం, ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. మనం ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే పాలక వర్గాలు ఎప్పుడు రాకుండా చేస్తాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇదే జాగ్రత్తతో ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై లాటరీలో 10 గ్రామాలు బీసీకి, 8 గ్రామాలు ఎస్సీకి, 4 గ్రామాలు ఎస్టీలకు వచ్చినాయి. అంటే మిత్రులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే 45 గ్రామాల్లో 32 గ్రామాలు బీసీలకు ఉంటే న్యాయంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి. కానీ వీళ్ళు కొత్తగా డ్రా ప్లాట్స్ అని ఒక డ్రా సిస్టమ్ తీసుకొచ్చి స్థానికంగా ఉండే ఆర్డీఓలు, ఎంపీడీఓలు అక్రమాలకు పాల్పడుతూ న్యాయంగా 32 గ్రామాల్లో బీసీలకు రావాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్ల గ్రామాలకు రావాల్సిన వాటిని 10 గ్రామాలకు కుదించారు. అంటే దాదాపుగా 22 గ్రామాలలో బీసీలు మెజారిటీగా ఉన్నా రిప్రజెంటేషనే లేని పరిస్థితి. ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించారు. కానీ మీరు నిలబెట్టుకోకుండా 22కి తగ్గేయడం వల్లనే, తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వనాశనం చేసిరు. అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే మజాక. ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేని తనంతో, ధైర్యంగా, మొండితనంతో, మూర్ఖంగా 42 నుంచి 22కు తగ్గించారు. ఏం చేస్తారనే ధీమా ఉంది. ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు మీకు. ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని కూర్చుని పెడితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పటిదాకా మీకు అర్థం కాదు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. బీసీలంతా ఈరోజు కుతకుతలాడుతున్నారు. చాలా మంది ఏం చేయాలంటే ఏది చేసినా గాంధీ మార్గంలో చేయండి, పీస్ఫుల్గా చేయండి, ర్యాలీలు జరపండి, ధర్నాలు జరపండి, ప్రదర్శనలు చేయండి, దీక్షలు చేయండి, కలెక్టర్ల ముంగట పోయి ధర్నాలు చేయండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడించండి. పీస్ఫుల్గా ఎమ్మెల్యే క్యాంపస్ పోయి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా, అన్నా మీ వాళ్ళందరూ వచ్చి నా ఎమ్మెల్యే క్యాంపస్ మీద రాళ్ళేసి కొడుతున్నారు అన్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బీసీలందరికీ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ధర్నా చేయండి, కానీ పీస్ఫుల్గా చేయండి. రాళ్ళు వేసి కొట్టుడు, రాళ్ళు వేసుడు ఇవన్నీ ఎవరు చేయొద్దు. చాలా పీస్ఫుల్గా ధర్నా చేసి, స్లోగన్ ఇచ్చి, ఓ రిప్రజెంటేషన్ ఇచ్చి 42% అమలు చేయకుంటే వచ్చే ఎన్నికలని నడవడతామని ఎమ్మెల్యేలకు ముద్దుగా చెప్పండి. పూలదండే చెప్పు, రాళ్ళ దండలు కాదు, కట్టెల దండలు కాదు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద మంతనాల గిరిజనగూడెంలో గిరిజన యువకుడు ఆర్తి అంకన్న హత్య కేసులో నిందితుడిని దోర్నాల పోలీసులు వలపండి పట్టుకున్నారు. బాలింత అయిన తన భార్యకు ఎందుకు మద్యం తాపించావని ప్రశ్నించినందుకే గిరిజన యువకుడు ఆర్తి అంకన్నను అదే గూడానికి చెందిన ఆర్తి నాగన్న కత్తితో హతమార్చినట్లు ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ తెలిపారు. పెద్ద మంతనాల గూడానికి చెందినటువంటి ఆర్తి అంకన్న, దేవమ్మలు భార్యాభర్తలు. ఆర్తి అంకన్న అడవికర్రలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖున ఆర్తి అంకన్న పెద్దారవీడు మండలం కుంట వద్ద కర్రలు అమ్ముకుని ఇంటికి వచ్చేసరికి బాలింత అయిన తన భార్య దేవమ్మ మద్యం తాగి ఉంది. దీంతో భార్యను ఎందుకు మద్యం తాగావని ప్రశ్నించగా
గూడానికి చెందిన ఆర్తి నాగన్న తనకు మద్యం తాపించినట్లు తెలిపింది. దీంతో ఆర్తి అంకన్న అతని కుటుంబ సభ్యులు నాగన్న దగ్గరకు వెళ్లి బాలింత అయిన తన భార్యకు ఎందుకు తాపించావని ప్రశ్నించాడు. దీంతో అంకన్న నాగన్నల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నాగన్న తన నడుముకున్న చిన్నపాటి చాకుతో అంకన్న గుండెపై పొడవడంతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి మంగళవారం ఆర్తి నాగన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 పెద్దమంతనాల్లో కుటుంబం అక్కడ పెద్దమంతనాల్లో అందరూ కూడా ఆర్తి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అన్నలదమ్ముల పిల్లలు వీళ్ళు ఆర్తి అంకన్న ఆర్తి నాగన్న అనేవాళ్ళు. ఈ ఆర్తి అంకన్న కుటుంబం ఈ కుంట దగ్గరికి కర్రలు అమ్ముకోవడానికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆర్తి అంకన్న భార్య మద్యం సేవించి ఉంది దేవమ్మ. వాళ్ళకి 1 month బాబు ఉన్నాడు. నువ్వు సన్నపిల్ల తల్లివి కదా, నువ్వు ఎందుకు మద్యం తాగావంటే నాకు నాగన్న మద్యం పోసాడు అని చెప్పేసరికి ఈ అంకన్న వాళ్ళ కుటుంబం నాగన్న వచ్చేసి కమ్యూనిటీ భవనంలో ఆఫీస్ రూమ్లో ఉంటాడు. అతనికి ఇల్లు లేకపోవడంతో అక్కడ ఉండనిచ్చారు ఊరంతా కలిపి. దాని మీద అక్కడికి వెళ్ళి నా భార్యకి ఎందుకు మద్యం పోసావు, సన్నపిల్లలు ఉంది కదా, నువ్వు అలా మద్యం పోయడం తప్పు కదా అని అడుగుతుంటే నువ్వేంద్రా నన్ను అడిగేది అని చెప్పేసేసి గొడవ పడ్డాడు. ఆ గొడవలో కోపంతో చంపుతా నిన్ను అని చెప్పి చంపాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి బొడ్లో పెట్టుకోవడం అలవాటు ఉంది. అతను అడవికి వెళ్తాడు కాబట్టి ఆ కత్తి తీసుకొని ఎడమ ఛాతి కింద పొడవటంతో అతను అక్కడికక్కడే కింద పడ్డాడు. అతన్ని వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఆ ఊర్లో ఒక గ్రామస్తుని ఆటోతో ఎర్రగొండ మన దోర్నాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్ గారు పరీక్షించి అతను చనిపోయాడని చెప్పేసి నిర్ధారించారు. దీని మీద ఆ విషయం తెలుసుకున్న మేము కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిర్వహించాము. ఆ తర్వాత ఈరోజు అతను చింతల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ అడ్డ రోడ్డు దగ్గర ఉంటే మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పెద్ద మంతనాల్లో మరియు ఇతర చెంచు తాండాల్లో కూడా ఈ బాణాలు వాటితోటి చంపుకోవడం అలవాటుగా మారింది. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి ఎక్కడా జరగకూడదని. కడప జిల్లా బదివేలు పట్టణంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 76వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ దళిత నాయకులు ఓఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలు జరిగి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేటికి ప్రజలందరికీ మానవ హక్కులు అమలు జరగడం లేదన్నారు. పేద బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్య వర్గాలు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. రాజ్యాంగంలోని మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బదివేలు గురుమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం యథాతథంగా అమలు జరిగితేనే దేశ అభివృద్ధి జరుగుతుందని, రాజ్యాంగబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాలని, దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నాయకులు పిచ్చయ్య, కేపీవీఎస్ జకరయ్య, నాగిపోగు నారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఓసీ సంఘ నాయకులు పాలేటి శ్రీనివాసులరెడ్డి, ఆవాస్ కమిటీ అధ్యక్షులు ఎస్ఎస్ సథార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ఆయన అమలు చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవంలో ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడానికి ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ భారత రాజ్యాంగం ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అలాగే స్వేచ్ఛ అందించిన రోజు. కానీ భారత రాజ్యాంగ దినోత్సవంగా మొత్తం భారతదేశ యావత్తు ఈరోజు భారత దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి చెందిన వారికి యొక్క వసూలు అయితేనేమి, రిజర్వేషన్ అయితేనేమి అన్ని విధంగా రూపొందించి భారత రాజ్యాంగ పీఠికను ప్రభుత్వానికి అందించిన దినం కాబట్టి మొత్తం భారతదేశ యావత్తు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కూడా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం అంబేద్కర్ సూచించిన ఆ రాజ్యాంగం మనం అందరం కూడా గౌరవించాలి. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అనేవారు లేకపోతే బడుగు బలహీన వర్గాల వారు
ఏ స్థితి ఉండేదో భారతదేశ యావత్తుకు తెలుసు. అందుకే ఆ మహానుభావుడు ఆయన రాజ్యాంగం రూపొందించి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి అందరికీ కూడా అభివృద్ధి మార్గంలో అందరూ సమానత్వంగా ఉండాలి, సౌభాగ్యతగా ఉండాలి, అందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందించాలి, అందరూ అనుభవించాలనే ఉద్దేశంతో అందరికీ ఈ యొక్క అవకాశం కల్పించిన రాజ్యాంగ పీఠకంలో ఈరోజు 76వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా 10,000 కోట్ల అంబేద్కర్ సాక్షిగా మేమంతా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయనకు జోహార్లు. ఈరోజు భారత రాజ్యాంగ 76వ దినోత్సవ సందర్భంగా బద్వేలు పట్టణంలోని ఈరోజు నవంబర్ 26వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి ఈరోజు మరి నేటికి రాబోయే 3 ఏళ్ళు కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉండాలనేసి దళితుల పక్షాన తెలియజేస్తున్నాం. మరి నేటికి రాజ్యాంగం రచించి 76 సంవత్సరాలైనా కూడా పంచాయతీరాజ్ గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఆయన రాజ్యాంగంలో అమలు చేస్తున్నాయి. కాబట్టి కడప జిల్లా బద్వేలు ఆర్టీఓ చంద్రమోహన్ పేదలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పేదల ప్రాణాలతో చెలగాటం దుర్మార్గకరమైన చర్య అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం బాఖరాపేట సమీపంలో తెలుగు గంగ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బద్వేలు నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ కూడా తెలుగు గంగ నీళ్లతో నింపమని ఆదేశించడం రైతుకు శ్రేయస్కరమైన విషయం. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని సాదరంగా స్వాగతిస్తుందన్నారు. బద్వేలు నియోజకవర్గంలో ముఖ్యంగా బద్వేలు పట్టణంలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోందన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువు తట్టు పోరంబోకులు కబ్జాకు గురై కబ్జాదారుల కబంధ హస్తాలతో భూమిలో ఉంటే వారిని పల్లెత్తు మాట కూడా అనలేని అధికారులు పేదల నివాసాలపై కక్ష సాధింపు చేసే విధంగా ప్రవర్తించడం, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి దాపురించిందన్నారు. నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా తెలుగుగా సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు బైనపల్లి చెరువుకు నిలుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఓకే, బైనపల్లి చెరువుకు నిలవటం మేము వ్యతిరేకం కాదు. మరి ఈ చెరువు పేరుతో, ఈ నీళ్ళ పేరుతో మరి ఆ పక్కనటువంటి ఆ సమీపమైనటువంటి కాలనీని ముంచేయడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. నిరుపేదలు, అసలు కటిక దరిద్రులు, సరిగా పూర్తి స్థాయిలో కూలినాలి పనిచేసుకుంటే వారందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ పట్ల ఈ రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు కనికరం లేదా? మరి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చెరువులు ఆక్రమించారు, కొండలు ఆక్రమించారని చెప్పి అంటా ఉన్నారు అధికారులు. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ బద్వేలు నియోజకవర్గంలో మట్టి రాజుల కాలం నుంచి దాదాపు 46 ప్రభుత్వ మొత్తం చెరువులు మీరే గుర్తించేటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. మొత్తం అన్ని చెరువులు కూడా ఆక్రమణ జరిగినాయి. మరి పెద్ద ఎత్తున పంట పొలాలు చేసుకుంటా ఉన్నారు. లేకుంటే మొత్తం అంతా కూడా రకరకాల పద్ధతుల్లో ఉపయోగాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఆ చెరువులని కూడా కనపడటం లేదు ఈరోజు అధికారులకు. ఈ బైనపల్లి చెరువు ఒకటి మాత్రం కనపడతా ఉంది. మేము కూడా అప్పుడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. ఈ బైనపల్లి చెరువుతో ఉద్దేశపూర్వకంగానే, కావాలనే వాంటలి ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి తంతు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఈ చెరువు కానుకున్నటువంటి తెలుగుగంగ కెనాలు ఏమాత్రం దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ ఈ కెనాల్ కూడా పూర్తిగా నిలబోనీయకుండా పూర్తిగా ఆపిచ్చేసినటువంటి పరిస్థితి. ఏం కారణం అని చెప్పంటే ఆర్డీఓ గారి పేరు చెప్తా ఉన్నారు. ఆర్డీఓ గారే స్వయంగా దీన్ని చేయించామని చెప్పి ఇరిగేషన్ అదేవిధంగా తెలుగుగంగ అధికారులు చెప్తా ఉన్నారు. మరి అంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడతా ఉన్నారు? ఈరోజు వాస్తవం చెప్తున్నాను. అధికార ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఈ చెరువునంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ప్రజానికాన్ని, పేదలందరూ కూడా లేపేస్తే మొత్తం అందరూ కూడా మేము అమ్ముకోవచ్చని ఒక దుర్మార్గం ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకబట్టి ఈరోజు పోటాపోటీగా ఒకరికి అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు సహకరించుకునే పద్ధతులు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇటు ఒకవైపు రన్నింగ్ కెనాల్ అసలు ఇదంతా కూడా దీన్ని మొత్తం పూర్తి చేసినారు. అటువైపు ఉన్నటువంటి తుంగులను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అలుగుపోతా ఉంటే ఆఖరికి అలుగు మీద కూడా, అలుగుపోయేటువంటి దగ్గర కూడా ఈరోజు మట్టేసి పూర్తిగా దాన్ని కూడా అవతలకు నిలిపోయినటువంటి పరిస్థితి. మరి చింత చెరువుకు ఏ విధంగా నిలిపోతాయో మరి చెప్పాలంటే అవసరం ఉంది. ఈరోజు అధికారులు ఇక్కడి నుంచి మొత్తం అంతా ఈ నీళ్ళు కనుక పారితే మొత్తం ఆడ కేశంపల్లి పొలాలకు ఇంకా ఎక్కువ ఇతర కట్టు చింత చెరువుకు పోయేటువంటి కెనాల్ అంతా కూడా ఇది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే 4-5 రోజుల ముందు చెప్తా ఉన్నాం.
ఆర్డీఓ గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించినారు. ఏం సార్ మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎందుకు ఇంత పేదల పక్షాన్ని ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ అధికారులుగా ప్రజానికం న్యాయం చేసినటువంటి పద్ధతులు ఉంటే అన్నీ చేయండి. మొత్తం అంతా కూడా ఈరోజు మొత్తం బద్దెల పట్టణంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు పోతున్నాయి, కొండలు గుట్టలు పోతున్నాయి, చెరువులు పోతున్నాయి, వాటినే పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు పోతున్నప్పుడు కూడా వాటిని పట్టించుకోవడం లేదు. పేదవాడు ఈరోజు కడుపు మండి 2 సెంటు ఒక సెంటు 2 సెంట్లో మరి ఈరోజు చిన్నపాటి రూములు లేకుంటే గుడిసెలు వేసుకుని కాపురం చేస్తూ ఉంటే వాళ్ళపైన మీకు మీ యొక్క కరికరం లేకుండా కాఠిన్యంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. కాబట్టి అధికారులు ఆలోచించండి. ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే కాలనీ కానుకొని మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి. మరి ఎక్కడ ఏ ఒక్క మనిషి చనిపోయినా కూడా దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి అధికారులు కూడా ఆలోచించాలి. ఈ పేదలు ముంచైనా కూడా మేము ఈ యొక్క నాయకులకు మద్దతుగా ఉంటామని చెప్పేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి మళ్ళీ మేము ఖచ్చితంగా రేపు బజార్లో కూడా పెడతామని చెప్పి మీరు చేసేటువంటి ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.